సో ఫ్రెండ్స్, లాస్ట్ రివ్యూలో స్ట్రేంజర్ థింగ్స్ 1 గురించి చూసాం. సో ఇప్పుడు 1 కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా ఒకటే థాట్ వస్తుంది, సీజన్ 2లో ఇంకా ఏం జరుగుతుంది అనేది. ఇది ఈ రివ్యూలో చూద్దాం. హాకిన్స్ గురించి చూసిన తర్వాత మాన్స్టర్స్ పోయాయి అనే నమ్మకం రాదు, ఎందుకంటే ఈ టౌన్లో డేంజర్ ఎప్పుడూ సైలెంట్గా వెయిట్ చేస్తుంది. సీజన్ 1 ఎండింగ్లో విల్ బయర్ సేఫ్గా రిటర్న్ అయ్యాడు అనుకుంటాం, కానీ సీజన్ 2 స్టార్ట్ అవ్వగానే మనకి అర్థం అవుతుంది స్టోరీ అక్కడే ఫినిష్ కాలేదు. విల్ బయటికి వచ్చాడు, కానీ అప్సైడ్ డౌన్ ఇంకా తన వెంటే ఉంది. విజన్స్, నైట్ మేర్స్, ఇంకా ఆ షాడో మాన్స్టర్. ఈసారి డేంజర్ బయట కాదు, విల్ లోపల ఉంది. సీజన్ 1లో కిడ్స్ అయిన మైక్, డస్టిన్, లూకస్ ఈసారి కొంచెం మెచ్యూర్ అయ్యారు. ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది, కానీ భయం ఇంకా స్ట్రాంగ్గా మారింది. అండ్ ఎవ్రీవన్ మిస్సెస్ 11 ఎక్కడుంది? తన పవర్స్ ఎంతవరకు పెరిగాయి? తన పాస్ట్లో ఇంకా ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయి? హోపర్ ఒక పోలీస్ ఆఫీసర్గా కాదు, ఒక ఫాదర్లా 11ని ప్రొటెక్ట్ చేస్తూ హాకిన్స్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. జాయిస్ బయర్స్ సీజన్ 1లో నమ్మకం కోసం ఫైట్ చేసింది. సీజన్ 2లో తన కొడుకు కోసం ఫియర్ని ఫేస్ చేయడానికి రెడీ. ఈసారి హాకిన్స్కి థ్రెట్ ఒక్కటే కాదు, మైండ్ ఫ్లేయర్. ఒక మాన్స్టర్ కాదు, ఒక షాడో, ఒక కంట్రోల్, ఒక నైట్ మేర్. సో ఇప్పుడు మనకి ఇంకో కొత్త ఎంట్రీ ఉందన్నమాట, మ్యాక్స్. న్యూ యాటిట్యూడ్, న్యూ డైనమిక్స్. ఇంకా డస్టిన్ లైఫ్లో ఒక స్ట్రేంజ్ పెట్. క్యూట్గా కనిపించిన వాళ్ళందరూ మంచోళ్ళనేం రూల్ లేదుగా. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 అంటే జస్ట్ హైప్ కంటిన్యూషన్ కాదు, ఇది ట్రామా, చేంజ్, ఇంకా గ్రోయింగ్ అప్ గురించి. సీజన్ 1 మీకు మిస్టరీ ఇచ్చింది అంటే సీజన్ 2 మీకు ఎమోషనల్ డెప్త్ ఇస్తుంది. సో సీజన్ 1 చూసి ఎక్సైట్ అయ్యారా? దెన్ సీజన్ 2లో హాకిన్స్ మళ్ళీ డార్క్నెస్ని ఫేస్ చేయలేదా? స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి, రెడీయా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీజన్ 3 రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.